హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. తెలుగు పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు, కోట్ల రూపాయలు సీజ్ చేసిన పోలీసులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చర్చ్ పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పీచుపాలానికి చెందిన గంటా జాన్ బాబురావు చర్చికి పాస్టర్గా ఉన్నారు. ఆయన ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలను గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేని డబ్బులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 2,27,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు హవాలా లావాదేవీలకి సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బుల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్యాష్ పై ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం 50 లక్షల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు నిఘా ఉంచి సోదా చేసినట్లు చెబుతున్నారు. చర్చికి పాస్టర్గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. పాస్టర్ బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికంగా కూడా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు చేసి డబ్బుల్ని సీజ్ చేశారు. మొత్తం 500 రూపాయల నోట్ల కట్టల్ని దాచి ఉంచారు. ఈ డబ్బుల గురించి పోలీసులు ఆరా తీస్తే పాస్టర్ కుటుంబంతో సహా ఎవరు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ డబ్బులను అలాగే పోలీసులు అయితే కనుక అన్ని చెక్ చేస్తున్నారు. ఈయనే పాస్టర్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. వీరికి ఏవైనా వ్యాపారాలు ఉన్నాయా, హవాలా డబ్బులు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా పోలీస్ సోదాల్లో డబ్బులు దొరికితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను చూపించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఏంటి, ఏ విధంగా సంపాదించారనేది ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన ఆధారాలు చూపించలేకపోతే ఆ పోలీసులు ఆ డబ్బుల్ని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తారు. కొద్ది రోజుల తర్వాత అయినా కూడా డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు తీసుకెళ్లిస్తే ఐటీ అధికారులు తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంటుంది.